బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ప్రముఖ బలూచ్ నేత మీర్యార్ బలూచ్ చేసిన ప్రకటన పాకిస్తాన్ లో కలకలం రేపింది. ఆగస్టు 11ను బలూచిస్తాన్ జాతీయ స్వతంత్ర దినోత్సవంగా పరిగణిస్తూ తమది ఒక స్వాతంత్ర దేశమని, ఇకపై దానిని పాకిస్తాన్ లో ఒక ప్రావిన్స్ గా చూడలేమని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ కు అధికారికంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని కొత్త దశకు తీసుకెళ్తున్నట్లు ప్రకటించారు. బలూచిస్తాన్ ప్రజల గొంతును ప్రపంచానికి వినిపిస్తున్నందుకు భారతీయ ప్రధాన మీడియా సంస్థలు, థింక్ ట్యాంకులు, పరిశోధకులు, కవులు, రచయితలు మరియు పౌర సామాజికానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ ను క్యాన్సర్ వంటి దేశంగా అభివర్ణించిన ఆయన బలూచిస్తాన్ గడ్డ నుంచి ఆ దేశాన్ని తరిమి కొట్టేందుకు అంతర్జాతీయ సమాజం మరియు భారత్ అందిస్తున్న నైతిక మద్దతు కొనసాగాలని కోరారు. ఐక్యరాజ్య సమితి, ఏషియన్, ఆఫ్రికన్ యూనియన్, ఇస్లామిక్ దేశాల సంస్థలు మరియు యూరోపియన్ దేశాలు ఈ విషయంలో తమ మౌనాన్ని వీడి బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని చట్టపరంగా, రాజకీయంగా, దౌత్యపరంగా మరియు నైతిక పరంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ లో అమానుష కాండ సాగిస్తోందని వేలాది మంది బలూచ్ కార్యకర్తలు ఇంకా చిత్రహింసల శిబిరాల్లో మగ్గుతున్నారని ఆయన ఆరోపించారు. స్వాతంత్ర వేడుకలను అడ్డుకోవడానికి పాకిస్తాన్ సైన్యం ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసిందని, డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా పెట్టిందని మండిపడ్డారు. తమ ప్రాంతంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, భవిష్యత్తులో కరెన్సీ ముద్రణ, పాస్పోర్టుల జారీ, దౌత్య కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. బలూచ్ నేతలు అంతర్జాతీయ వేదికలపై ఈ విధంగా ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయడం మరియు భారత మద్దతును కోరడం పాక్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.